గిర్రా 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 అర తిరుగుతాందే బుర్రా. మారు 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 మారులే గిర్రా గిర్రా అరే తిరుగుతాందే బుర్రా. గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి కొంగు నడుము చుట్టూ పిల్లో తడిసిపోవాలి ఒక్కొక్కడికి. గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి చేతి మంట రుచి చూపినావే కడుపు మంట చూపి మగనికి జన్మ తిరగాలి నీ గర్భకి. చీడి గింజలో చిల్లాటలో పత్తి గింజలో పల్లాటలో. అల్లుడి మర్యాదలు భోగి మంటల్లో పాత కర్రల్లా వెయ్య. ఇంకా పాతకాలం మర్యాదలు, పాతకాలం వంటలు, పాతకాలం పద్ధతులు పట్టుకుని వేలాడతారేంటి? ఈ కడుపులు ఆ కడుపులు కాదు. అప్పట్లో రాళ్ళని తిన్న అరిగించుకునేవాళ్ళు. ఇప్పుడు నా కడుపే రాయిలా మారింది. ఎవరైనా శిక్ష వేయాలనుకుంటే ఆకలితో మార్చి చంపుతారు. మీరు కడుపు నింపి కూరి నొక్కి తొక్కి తినకపోతే మొక్కి మరీ చంపేశారు. మీరలా తిరుగుతుంటే నెలలు నిండిన గర్భిణీ స్త్రీ నొప్పులు పడలేక అటూ ఇటూ తిరుగుతున్నట్టుంది. జోకులేస్తున్నావు జోకులు. నా కడుపు బియ్యం బస్తాలా తయారై నేను ఇబ్బంది పడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా? మీరు తిన్న ధరక్క తిరుగుతూ పైగా నన్ను తిడతారేంటి? ఈ స్కామ్లో నీ హస్తమే ఉందని నాకు బాగా తెలుసు. మొత్తం గ్రూప్కి నువ్వే లీడర్వి. మీరు తిన్న ధరక్క అలా అంటున్నారు గాని నువ్వు మాటి మాటికి తిన్నదరక్క అనుకో. అదేదో తిట్టులో ఉంది. సరే మేం పెట్టింది అరక్క అనొచ్చా? అసలేమి అనకో. నాకు మండుతుంది. కడుపుతో ఉన్న ఆడవాళ్ళకి డెలివరీ అనే ఒక ఫెసిలిటీ ఉంది. కడుపు నింపి ముక్తాయాసంతో బాధపడే వాళ్ళకి ఏ ఫెసిలిటీ ఉంటుంది? బాధపడకండి, దేవుడు ప్రతి చోట ఓ ద్వారం తెరిచి ఉంచుతాడు. చెరువు నిండా నీళ్లు నిండినప్పుడు తూము నుండి పంపే ఏర్పాటు చేస్తాడు. పొలం నిండా నీళ్లు నిండినప్పుడు గట్టుకు గండి కొట్టి ఏర్పాటు చేస్తాడు. ఆనకట్టలు నిండి పొర్లుతున్నప్పుడు గేట్లు తెరిచి ఏర్పాటు చేస్తాడు. ఒక ఎంట్రీ ఉన్నప్పుడు ఒక ఎగ్జిట్ తప్పకుండా ఉంటుంది. డోంట్ వరీ. నేను మరీ అంత చండాలమైన ఉపమానాలు చెప్పానా? వామిటింగ్ వచ్చేంత బేకార్ డైలాగా? నిజంగానే వామిటింగ్ వచ్చేలా. అవునా? నేను చెప్పానా దేవుడు ప్రతి చోట ఓ ద్వారం తెరిచి ఉంచుతాడని? ఇది రెండో ద్వారం. ఒక ఎంట్రీ ఉన్నప్పుడు కంపల్సరీ ఒక ఎగ్జిట్ ఉంటుందండి. ఇది సెకండ్ ఆప్షను.
ఎవరింటికైనా వెళితే కడుపు నిండా అన్నం పెడతారు, ఇలా కడుపు పగిలేలా పెట్టరు. నాది పొట్ట అనుకున్నారా, పుట్ట అనుకున్నారా? సారీ. ఏంటి సారీ? ఇదంతా నువ్వు చేసిన కుట్రే. తిండి పెట్టి చంపేద్దామని చూసావు. ఇది మర్యాదని. నా మొహం మర్యాద, దీని కూడా మర్యాదని అంటారా? అల్లుడంటే ఆకలికి మాడి ఆవురావురు అంటూ అత్తారింట్లో పడి తినేవాడు అనుకుంటావా? చాలా ఆపు. ఏంటి ఆపేది? నీ బట్టల మొట్టే నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చింది తెలుసా? అరవకు, వాళ్ళు వింటారు. విన్నారు. నువ్వు వెళ్ళి కషాయం తీసుకురా. ఏంటి మళ్ళీ ఇంకొకట? కాదు బాబు, ఇది అరగడానికి. తాగితే కడుపు తేలికవుతుంది. నువ్వు వెళ్ళి తీసుకురా. ఇప్పుడు నేను తిన్నది అరక అరుస్తున్నట్టు ఉంటుంది. అదే నేను తినేటప్పుడు ఒక్కరన్నా నా మాట విన్నారా? మర్యాదల్ని కూడా తప్పు పడితే ఎలా నాన్నా? సారీ బావా. ఇప్పుడా సారీ? నీలో కూడా మీ అక్క జీన్సే దిండులో దూది కుక్కినట్టు కుక్కేసున్నాయి. అది ఇవాళే పూర్తిగా అర్థమైంది. కూల్గా ఉండే జే. కూల్గా ఉండకపోతే ఇప్పుడు నేనేమి నిప్పులు తొక్కట్లేదు. అందరి తరపున నేనే సారీ చెప్తున్నాను. దయచేసి ఇంక కోపం తగ్గించుకోండి. బాను, ఇప్పుడేంటి? ఇది తాగితే తిన్న జరుగుతుందా? అవును. ఇదేదో నేను ఆయాసపడుతున్నప్పుడే వచ్చు కదా, నన్ను ఇబ్బంది పెట్టాలనే కదా. చోద్యం చూస్తున్నాడు చూసావు. ఏంటిది? ఇది కషాయం, పాయసం కాదు. ఇలాగే ఉంటుంది. బొగ్గు మూసుకుని గటగట తాగేయండి. అమ్మయ్యా, ఇక డోకా లేదు. ఇంకో డోకు రాదా? రాదు బాబు. ఏంటో మన చాదస్తాం. అనవసరంగా అల్లుడు గారిని మొహమాట పెట్టి ఇబ్బంది పెట్టినట్టున్నావు. అదిగో అక్కడ ఇంకో బడుగు జీవి బలైపోయాడు. బాబు క్షమించండి, ఇలా జరుగుతుంది అనుకోలేదు. మీరేమో కోటీశ్వర్లు, మేము సాదాసీదా జీవితం గడిపేవాళ్ళం. మేమంతా కలిసి పండగ నాడు భోంచేస్తామే కానీ కలవారింటి భోజనంలా ఉండదు. అలాంటి మా జీవితంలో వచ్చిన గొప్ప పండుగ ఇదే బాబు. కూతురు అల్లుడు పండుగకొస్తే అంతకంటే పెద్ద పండుగ ఏ తండ్రికి ఉండదు. ఏదో ఆరాటం, ఏ లోటు రాకూడదని ఉబలాటం.
మా అమ్మా నాన్నల తృప్తి కోసమే మీతో నేను సంతోషంగా కాపురం చేస్తున్నట్టు నటించాను. వాళ్ళకి తెలియదు కదా, ఎప్పుడు మీరు నన్ను పంపించేస్తారో, ఎప్పుడు నా అంతటి నేనే వచ్చేస్తానో. ఇది ముడిపడే బంధం కాదని, 3 నాళ్ళ ముచ్చటని మా నాన్నకు తెలీదు. ఆయన ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. ఆ మాటలు వింటుంటే రేపు నిజం తెలిసిన రోజు ఆయన ఏమైపోతాడా అని భయం వేసింది. పండక్కి మీరుండే ఈ 3 నాళ్ళు వాళ్ళ ముచ్చట కాదనడం ఎందుకని మీలాగే నేను నటిస్తున్నాను. ఈ అల్లరంతా నా ఆకతాయితనం కాదు, నటించడం నాకు సరదా. తెర మీద నటించాలని ఆశపడ్డాను. దేవుడు ఇంకా పెద్ద ఆఫర్ ఇచ్చాడు. జీవితంలోనే నటించే అవకాశం ఇచ్చాడు. ఎంతమందికి దక్కుతుంది అద్భుతమైన అవకాశం? బాగా నటిస్తున్నాను కదా, అచ్చమైన భార్యలా. మీరు బెడ్ మీద పడుకోండి. ఈ రాత్రి మీకు ఫ్యాన్ శబ్దం ఉండదు, అంతా నిశ్శబ్దమే. నేను పెట్టే గురక చప్పుడు ఉండదు. నిద్ర పడితేనే కదా. ఆగక్కడ. ఇప్పుడు నువ్వు నా ముందు దేహి అని చేయి చాచేలా చేశాను. దట్ ఈస్ ఏజే అభినవ్ జాగర్లమూడి. నౌ యూ క్యాన్.
బొట్టెట్టి దండం పెట్టుకో తల్లి, నీ నొసటి బొట్టు సల్లగుంటది. తలోంచి దండం పెట్టుకోదరా, నిండు నూరేళ్లు ఆయువునిత్తది. ఏయ్, పోరా.